హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా విలేజ్కి వెళ్తున్నామండి. మా అత్తవారి ఊరు వెళ్తున్నాము. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి ఇచ్చేశారు. ప్రజెంట్ అయితే మేము బొబ్బిలి నుంచి స్టార్ట్ అయ్యామండి. బొబ్బిలి నుంచి మా విలేజ్కి 230 km ఉంటుందండి. ఎండలు ఎలా ఉన్నాయండి, మండిపోతున్నాయి కదా. ఈసారి మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయండి ఎండలు. ఈ హైవే వచ్చేసి ఆనందపురం టు అనకాపల్లి హైవే అండి. ఇది మాకు ఇది షార్ట్ కట్. ఈ హైవే ఇప్పుడే ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందండి. లంబసింగి ఘాట్ రోడ్ అండి ఇది. చూసారా ఎలా అయిపోయావో ఎండలకి, చాలా బాధ అనిపించింది. అయ్యో మొక్కలు కూడా ఇలా అయిపోయావా చెట్లు అని. ఇంకా చాలా అంటే చాలా అండి. ఇంకా ప్రజెంట్ అయితే మేము లంబసింగి దగ్గరలో ఉన్నామండి. గ్రీనరీ వచ్చిందంటే అమ్మయ్య అనుకున్నాం. ఇంకా చాలా అంటే చాలా కూల్గా ఉందండి ఇక్కడ. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి ఇదేనండి. మీలో ఎంతమంది చూసారండి మా ఏరియా? చూడని వాళ్ళకైతే ఇదిగోండి ఇలానే ఉంటుంది మా ఏరియా. ఈ రోడ్ అయితే లంబసింగి నుంచి చింతపల్లి వరకు కొత్తగా వేశారండి. ప్రజెంట్ వర్క్స్ కూడా అవుతున్నాయి, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా లంబసింగి నుంచి అయితే మా విలేజ్కి 30 km ఉంటుందండి. చింతపల్లికి అయితే చింతపల్లి నుంచి 15 km ఉంటుందండి మా విలేజ్కి. లంబసింగి కాటేజెస్ ఇవేనండి. ప్రజెంట్ అయితే రోడ్ సైడ్ ఉన్నవే షూట్ చేసాము. లాన్ కూడా చాలా ఉన్నాయండి కాటేజెస్. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈసారి అయితే టూరిస్టులకి ఏ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాము. ఎందుకంటే రోడ్లు వేశారు, అలాగే కాటేజెస్ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయండి. చింతపల్లి ఏరియా చూసారా ఇలానే ఉంటుందండి. ఈ ప్లేసే కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఇవి ఆన్ ద వే కాబట్టి చూపిస్తున్నాను. ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఫోటోషూట్ చాలా అవుతుంటాయి ఇక్కడ. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కంపల్సరీ ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకుంటారండి. మాకైతే టైం ఉంటే ఫొటోస్ తీసుకుంటాం, లేదంటే ఇలా ఆన్ ద వేలో వెళ్ళిపోతామండి. ఇంకా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ మాత్రం. ఇయర్ మా వారికి ట్రాన్స్ఫర్ కూడా ఉందండి, హౌస్ షిఫ్టింగ్ కూడా ఉంది. సో ఎండలు అయ్యాక ఇంకా వద్దాం అనుకుంటున్నాం. ఇంకా మేము ప్రజెంట్ అయితే ఇదిగోండి మా ట్రావెలింగ్ వీడియో. ఎప్పుడో మార్నింగ్ బొబ్బుల్లో 7:30కి స్టార్ట్ అవుతే ఇప్పుడు రీచ్ అయ్యామండి. మా విలేజ్కి వచ్చేసరికి ఈ టైం అవ్వింది. చూసారా, ఈ ట్రావెలింగ్ తోటే సరిపోయిందండి మాకు. ఇదేనండి మా విలేజ్. వచ్చేసరికి ఈ టైం అవ్వింది. చూసారా, మా పిల్లలు వచ్చేసరికి ఇంక వెంటనే పడకసేని వేసేసారు. ఇంకా ఈ టైంలో కూడా బ్లాంకెట్ పట్టుకొని పడుకుంటున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ ఎలా ఉందో. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా వింటర్ సీజన్ అయితే చెప్పక్కర్లేదండి. చాలా అంటే చాలా చలిగా ఉంటుందండి అప్పుడు. ఇంకా ఓకేనండి, నా ట్రావెలింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. నమస్తే.